నా సహోదర సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, ఆకాశమును భూమిని కలుగజేసిన దేవుడు, సూర్య చంద్ర నక్షత్రములను మనము చూస్తున్న సమస్తమును కలుగజేసిన దేవుడు, మానవుని సృష్టించిన దేవుడు, మానవుని యొక్క నాసిక రంధ్రములలో శ్వాసాన్ని పోసి మానవుని జన్మించడానికి భూలోకానికి పంపించిన దేవుడు, ఈ భూలోకములో జీవిస్తున్న మానవునికి ఒక రోజు నిర్ణయించి ఆ రోజు తను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి అని నిర్ణయించిన ఆ దేవుని నామం పేరట మీకు అందరికీ వందనాలండి. దేవుడు ఒక్కడే. ఆ దేవుడు తన హృదయాన్ని మానవునికి తెలియజేయాలనుకున్నాడు. ఇది మత ప్రచారం కాదండి, వాస్తవము జరిగే సంగతులు. దేవుడు ఎవరో, ఆ దేవుని హృదయం ఎలాంటిదో అని మానవునికి దేవుడు తెలపాలనుకున్నాడు. దేవుడు ఎంత శక్తిమంతుడంటే ఆయన శక్తి ముందు ఎవరు ఆగలేరు. దేవుడు మాట్లాడితే ఎవరు వినలేరు. దేవుడు మాట్లాడితే అందరూ చనిపోతాము. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఆయన మనసును, ఆయన ఎలాంటి వాడు, ఆయన ప్రేమ ఎలాంటిదో, మానవుని పట్ల ఆయన తలంపులు ఎలాంటివో, మానవుని కొరకు దేవుడు ఎలాంటి భవిష్యత్తు కేటాయించిండో ఇవన్నీ కూడా ఒక పుస్తక రూపంలో దేవుడు రాయించి మానవునికి ఇచ్చాడు. ఆ పుస్తకం పేరు పరిశుద్ధ గ్రంథము, హోలీ బైబుల్. ఇది క్రైస్తవుల పుస్తకం అని అనుకోకూడదండి పొరపాటును కూడా. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథం అనబడిన ఈ పుస్తకము ప్రతి జాతి వారికి, ప్రతి మానవునికి, ప్రతి భాష మాట్లాడే మానవునికి, ఏ దేశము, ఏ కులము, ఏ గోత్రము, ఏ రంగు, ఎవరైనా సరే దేవుడు సృష్టించిన మానవుడిగా భూలోకములో ఉన్న ప్రతి మానవునికి దేవుడు రాసిచ్చిన పుస్తకము అదే పరిశుద్ధ గ్రంథము. కనుక ఆ దేవుని మనసు కలిగిన, దేవుని తలంపులు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. దయచేసి జాగ్రత్తగా వినండి. లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేటి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసిన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని
చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము వేదలకి ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, చదివిన వాక్యమును మీ మాటలను మీ హస్తానికి అప్పగించి ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభువా, మీ మాటలలో జీవం ఉంది. ఒక వ్యక్తిని మరణము నుంచి తప్పించడానికి మీ మాటలలో శక్తి ఉంది. ఒక పాపి హృదయాన్ని పరిశుద్ధపరిచే శక్తి మీ మాటలకు ఉంది. ఒక వ్యక్తి జీవితాన్ని మార్చే శక్తి మీ మాటలకు ఉంది. ఒక వ్యక్తిని నరకము నుండి పరలోక రాజ్యము వైపు ప్రయాణం చేపించే శక్తి మీ వాక్యమునకు ఉంది గనుక మైక్ ద్వారా ఎందరైతే వింటున్నారో అలాంటి వారందరికీ పాపము గుర్చి, నీతి గుర్చి, రాబోవు దేవుని ఉగ్రత గుర్చి ప్రభువా తేటగా వారు అర్థం చేసుకునే విధానంలో మీరే మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నారు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇదే భూమి మీద ఇజ్రాయేల్ దేశంలో ఒక వ్యక్తి జీవించాడు. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. ఇది జరిగిన చరిత్ర అండి. 2024 సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో ఒక గొప్ప అధికారి. అతను ఎంత గొప్ప అధికారి అంటే తన దగ్గర విస్తారమైన డబ్బు ఉంది, తన దగ్గర విస్తారమైన పలుకుబడి ఉంది, తన దగ్గర విస్తారమైన ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి తనకి. అయితే తన హృదయంలో ఏదో పోగొట్టుకున్నట్టు తను కనబడతా వచ్చాడు. తన హృదయంలో నెమ్మది లేదు, తన హృదయంలో సంతోషము లేదు, తన హృదయంలో ఏదో పోగొట్టుకున్నట్టు తను జీవిస్తూ వచ్చాడు. ఈ మాటలు వింటున్న మాకు ప్రేమైన వారులారా, ప్రతి మానవుని పరిస్థితి అంతే అండి. ఈ లోకంలో ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఎకరాల పొలాలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, పేరుండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా కలిగిన మనుషుడు ఆయన పోయి మనం అడిగితే ఇవన్నీ ఉన్నాయి కదయ్యా నీకు, నువ్వు సంతోషంగా ఉన్నావా అంటే ఆ వ్యక్తి అంటాడు, అన్నీ ఉన్నాయి, నాకు సంతోషం లేదు. చూడండి, ప్రపంచంలో ఒకప్పుడు గొప్ప ధనవంతుడు, నంబర్ 1 అన్నమాట. ప్రపంచంలోనే ధనవంతుడు ఒక ఆయన ఒకనొక కాలంలో ఉంటూ వచ్చాడు. ఇప్పుడు కూడా ప్రాణంతోనే ఉన్నాడు ఆయన. ఆయన ఎవరో కదండి, బిల్ గేట్స్ అంటారు. అమెరికాలో ఉంటాడు ఆయన. ఆయన ఎంత డబ్బు గల్లాడంటే ప్రపంచంలోనే ఆయన దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర లేదంట. అంత డబ్బు గల ఆయన. అప్పుడు విలేకరులు అడిగాడు ఆయన్ని. ఏమడిగారంటే, అయ్యగారు, ప్రపంచంలో ధనవంతుడు నువ్వే, కోటీశ్వరుడు నువ్వే, మల్టీ మిలినియర్ నువ్వే, సరే నువ్వు సంతోషంగా ఉన్నావా అంటే ఆ ధనవంతుడు ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు అంటే, నాకు ఆస్తులున్నాయి, నా దగ్గర ఉన్న డబ్బు ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు, నా పలుకుబడిన పేరంటే ప్రపంచమంతా మోగిపోతా ఉంది, ఎటు చూసినా నన్ను పొగిడే వాళ్ళే ఉంటారు, ఎటు చూసినా నన్ను గౌరవించే వాళ్ళే ఉంటారు, ఎటు చూసినా నన్ను సంతోష పెట్టే వాళ్ళే ఉంటారు, ప్రపంచంలో నాకంటూ ఒక గొప్ప పేరుంది, నేను సాధించాను, అయినాను ఎప్పుడు నా హృదయంలో భయంతో నేను జీవిస్తున్నాను అన్నాడండి.
ఇది ప్రపంచంలోనే డబ్బు గల్లవాడు చెప్పిన మాట. చూడండి, మనం అనుకుంటాము ఏమని, అబ్బా మన దగ్గర కూడా అంత డబ్బు ఉంటే ఎంత బాగుంటుందో. ఆ డబ్బు గలని అడిగితే అంటాడు, అయ్యా ఇదంతా వ్యర్థము, నెమ్మది లేని డబ్బు ఎందుకయ్యా నాకు, ఇంత డబ్బు ఉంది కానీ రాత్రి పండుకోలేకపోతున్నాను నెమ్మదిగా, ఇంత డబ్బు ఉంది కానీ ఏదో పోగొట్టుకున్నట్టు నేను ఉన్నాను, ఇంత డబ్బు ఉంది కానీ నా జీవితంలో తృప్తి లేదు. కారణం ఏంటంటే మానవునికి అర్థం కాదండి. కారణము మానవునికి కారణం అర్థం కాదు. ఎందుకు పోగొట్టుకున్నట్టున్నావయ్యా ఏదో, ఎందుకయ్యా ముఖంలో సంతోషం లేదు నీకు, నీకు అన్నీ ఉన్నాయి కదా, అయినా ఎందుకు నువ్వెంత దిగులుతో ఉన్నావు? కొంచెం సంతోషంగా ఉంటున్నావు, కొంచెం ఏదో ఆలోచిస్తున్నావు, కొంచెం సంతోషంగా ఉంటున్నావు, కొంచెం ఏదో పోగొట్టుకున్నట్టున్నావు, కొంచెం సంతోషంగా ఉంటున్నావు, కొంచెం ఏదో ఆలోచిస్తున్నావు, ఏదో బాధపడుతున్నావు, ఏమిటి అని అడిగితే ఆ వ్యక్తి చెప్తాడు, ఆస్తులు సంపాదించుకున్నాను, అంతస్తులు సంపాదించుకున్నాను, అన్ని సాధించాను, సంతోషము నా జీవితంలో ఉంటా వచ్చింది, అయితే నాకు ఏమవుతుందంటే ముసలితనం వస్తుంది, నాకు వయసు అవుతుంది. ఒకరోజు ఈ జీవితాన్ని నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోవాలంటే మరణమును దర్శించడానికి నేను వెళ్ళాలి. ఆ సంగతి అనుకుంటే తను ఎంతో టెన్షన్ అయిపోతూ ఉంటాడు. చూడండి, ప్రతి మానవునికి మరణం వస్తుందన్నమాట. చూడండి, ఒక ఆయన మరణంతో ఒప్పందం చేసుకున్నాడంట. ఏమనంటే, జాగ్రత్తగా వినండి, మరణంతో ఏం చేసుకున్నాడంటే ఒప్పందం చేసుకున్నాడంట. ఏమనంటే, మరణమా నువ్వు నాకు స్నేహితుడివే కదా అంటే మరణం చెప్పిందంట, అబ్బా నేను స్నేహితున్నయ్యా నీకు, నువ్వేం చెప్పినా తింటాను అన్నాడు. మరణం చెప్పిందంట. అప్పుడు మరణంతో ఏం చెప్పాడంట, ఇదిగో చూసుకో, మన ఇద్దరు ఒప్పందం చేసుకుందాం. ఒకటి ఏంటంటే, నువ్వు ఎప్పుడు వచ్చినా నా దగ్గరికి నువ్వు చెప్పే రావాలి అని అన్నాడంట. నువ్వు ఎప్పుడు వచ్చినా నాకు చెప్పే రావాలి. మరణం చెప్పిందంట, సరే నేను చెప్పే వస్తా అని అనిందంట మరణం. సరే, ఇది జరిగింది. ఇంకా దినాలు గడుస్తూ ఉన్నాయి. ఈయన పనులు చేసుకుంటా ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు గడిచింది అన్నమాట. ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు రాత్రి పండుకొని ఉంటే అకస్మాత్తుగా మరణం వచ్చిందంట ఆయన బెడ్రూమ్లోకి. మరణం వచ్చి అంటుందంట, రా పోదాము అంటే ఈయన అన్నాడంట, ఏంటి మరణమా, నేను చెప్పాను కదా నీకు, ఎన్నో సంవత్సరాల ముందు మనం ఒప్పందం చేసుకున్నావు, గుర్తుందా నీకు, నువ్వు చెప్పి వస్తావని నువ్వు మాటిచ్చావు కదా అంటే మరణం చెప్పిందంట, అయ్యా రోజు నేను నీకు చెప్తానే ఉన్నా. చూడండి, మనం ఒప్పందం చేసుకున్నప్పుడు నీ ఎంటికలన్నీ నల్లంగా ఉన్నాయి, ఇప్పుడు ఎంటికలన్నీ తెల్లంగా అయిపోయాయి కదా. మనం ఒప్పందం చేసుకున్నప్పుడు నువ్వు బాగా నడుస్తున్నావు, ఇప్పుడు నీకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి కదా. మనం ఒప్పందం చేసుకున్నప్పుడు నీకు షుగర్ లేదు, ఇప్పుడు షుగర్ వచ్చింది కదా. మనం ఒప్పందం చేసుకున్నప్పుడు నువ్వు యవనస్తుడిగా ఉన్నావు, ఇప్పుడు ముసలాడు అయిపోయాయి కదా. ప్రతిరోజు నేను నీకు చెప్తానే ఉన్నాను, ఓ బుద్ధిహీనుడా చచ్చిపోతావురా నువ్వు, ఓ బుద్ధిహీనుడా నువ్వు మరణిస్తావురా నువ్వు అంటే నేను చెప్పేది నువ్వు లెక్క కూడా చేయకుండా అలాగే ఉండిపోయావు. కాబట్టి నా మీద తప్పు లేదు బాబు, నేను చెప్పే వచ్చిన ప్రతిరోజు నీకు చెప్తా ఉన్నా, కాబట్టి రా పోదామనిందంట మరణం. కనుక ఈ మాటలు వింటడం మాకు ప్రియమైన వారులారా, ప్రపంచంలో మరణానికి భయపడిన మానవుడు ఎవడు లేడు. ఎంత పెద్ద మొనగాడైనా సరే మరణం అంటే ఖచ్చితంగా అతనికే ఏముంటుందండి, భయం ఉంటుంది. చూడండి, ఎన్ని పనులు చేసినా ఏది చేసినా సంతోషంగా ఉన్నా, అయితే జీవితంలో హృదయంలో ఒక భాగంలో భయం ఉంటానే ఉంటుందండి. ఏం భయం అంటే మరణ భయం. జక్కయ్య అనబడిన ఈ వ్యక్తికి అన్నీ ఉన్నాయి, కానీ తన జీవితంలో ఏముందంటే ఒకవైపు అసంతృప్తి ఉంది, ఒకవైపు తనకు భయం ఉంది. ఈ భయమును ఎట్ట నేను పోగొట్టుకోవాలా, విస్తారమైన డబ్బు నా దగ్గర ఉంది, అయితే ఏదో నాకు ఒక రకమైన భయం కలుగుతా ఉంది, ఒక రకమైన మరి నా దిగులు కలుగుతా ఉంది, ఒకవేళ నేను కూడా చచ్చిపోతానేమో, అసలు నా జీవితం ఏంటి, ఎందుకు నేను బ్రతుకుతున్నాను, ఎందుకు నేను చచ్చిపోవాలా, ఇదేంటో భయంగా ఉంది. నా భయమును తీసివేసేది ఎవరు, నాకున్న సమస్యకు పరిష్కారం చెప్పేది ఎవరు అంటే ఆయన జీవించిన దినాలలో దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చిన దినాలు. జక్కయ్య ఈ భూమి మీద జీవించినప్పుడు
దేవుడు మానవుడిగా ఈ భూలోకానికి వచ్చి ఈ భూమి మీద తిరుగుతా ఉన్నాడు. ఒకవేళ మనం అడగొచ్చండి, దేవుడు మానవుడిగా భూలోకానికి ఎందుకు రావాలయ్యా అంటే, చూడండి, ఇప్పుడు చీమలు ఉన్నాయి, చీమలు లైన్గా పోతుంటాయి అన్నమాట. ఈ చీమల దగ్గరికి మనం వెళ్ళి చీమ అక్కడ లడ్డు ఉంది అట్రా అంటే వస్తుందా చీమ రాదండి. అదే ఆ చీమకి ఇంకొక చీమ చెప్పింది అనుకోండి, పోయి లైన్ క్యూ కట్టిన చీమలు మొత్తం ఏం చేస్తుంది అంటే, ఆ చీమ చెప్పిన మాటిని చీమలు మొత్తం ఏమవుతాయంట, వెళ్ళిపోతుంటాయి. ఒక చీమే చెప్తే ఆ చీమకు అర్థమైంది అన్నమాట. దేవుడు మానవుడిగా భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, మానవుడు ఎవడు, మానవుడు ఎందుకు భూలోకంలో జీవిస్తున్నాడు, మానవుడు ఎందుకు మరణం పాలవుతున్నాడు, మరణించిన తర్వాత మానవునికి జరిగేది ఏంటని సృష్టికర్త అయిన దేవుడు, విశ్వమంతటిని సృష్టించిన దేవుడు మానవునికి జ్ఞానం ఇవ్వాలని ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. అదన్నమాట. కనుక జక్కయ్య ఏమనుకున్నాడంటే, ఒక ఆయన యేసు ప్రభు అంట, ఆయన పేరు, చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నాడంట, గుడ్డి వాళ్ళకి కన్నిస్తున్నాడంట, మోగ వాళ్ళని మాట్లాడజేస్తున్నాడంట, అద్భుతాలు చేస్తున్నాడంట, సముద్రం మీద నడుస్తున్నాడంట, నీటిని ద్రాక్షారసముగా మారుస్తున్నాడంట. ఒకవేళ ఈయనని నేను చూస్తే, ఈయనతో నేను మాట్లాడితే నాకు అర్థం కాని ఒక సమస్య ఒకటి ఉంది, నాలో అర్థం కాని ఒక బాధ ఒకటి ఉంది, నాలో అర్థం కాని భయం ఒకటి ఉంది, దీనికి పరిష్కారం దొరుకుద్దా అని అనుకొని ఒక రోజు ఏం జరిగిందంటే, జక్కయ్యకు వార్త వచ్చింది. ఏమనంటే, ఫలాని యేసు ప్రభు వారు అయ్యా మీ గ్రామానికి వస్తున్నారు. చూడండి, అక్కడ ఆ గ్రామంలో జక్కయ్య పొచ్చోడు కాబట్టి ఆ గ్రామంలో యేసు ప్రభు వారిని ఆహ్వానించడానికి ఎంతో మంది ఉన్నారండి, గుంపులు ఉన్నారు అన్నమాట. ఈ జక్కయ్య పొచ్చోడు కాబట్టి ఏం జరిగిందంటే, వచ్చేది యేసు ప్రభుని ఆయన ఎలా చూడాలని అర్థం కాక పొచ్చోడు కాబట్టి ఎంతో మందిని బ్రతికిలాడు ఉంటాడు. బాబు కొంచెం ముందుకెళ్తానంటే ఎవరు లెక్క చేయాలి ఈ పొట్టి ఆయన్ని. కాబట్టి ఏం జరిగిందంటే, ఇంకా వేరే మార్గం లేక ఏం చేశాడంటే, చెట్టు ఎక్కాడు. చూడండి, పొడుగుటోళ్ళు చెట్టు ఈజీగా ఎక్కుతురు, కానీ ఇంకా పొట్టోళ్ళు చెట్టు ఎక్కాలని ఇంత కష్టం తెలుసండి. ఎందుకంటే కాళ్ళు చేతులు సైజు చిన్నగా ఉంటాయి కాబట్టి ఒక కొమ్మ పట్టుకుంటే కాలు కింద జారిపోద్ది అన్నమాట, ఇంకొక కొమ్మ పట్టుకుంటే కాలు పైకి ఎత్తలేడు. అంత పొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే చెట్లు ఎక్కలేరు ఈజీగా. అయితే ఈ జక్కయ్యకి ఎంత ఆశ ఉందంటే, నా జీవితంలో ఉన్న నా భయాన్ని తీసివేసే వ్యక్తిగా ఈ వ్యక్తి కనబడతాడా, నా జీవితంలో ఉన్న నాకు అర్థం కాని భయమును తీసివేసే వ్యక్తిగా ఈ వ్యక్తి కనబడతాడా, ఎలాగైనా వ్యక్తిని నేను చూడాలని పడుతూ లేస్తూ చెట్టు ఎక్కాడండి. చెట్టు పైన కూర్చొని చూస్తా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నా మాకు ప్రియమైన వారులారా, ఈ రోజు మీరు ఈ శబ్దాన్ని వింటున్నారు కదా, మీరు వినే ఈ వినికిడి కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా, ఈ మాటలు మీరు వింటున్నప్పుడు మీ హృదయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారో అది కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడండి. దేవుడు సర్వవ్యాపి, ప్రపంచం అంతట్లో ఒకేసారి ఆయన ఏదైనా చూడగలడు. ఎన్ని కోట్ల మంది హృదయాలైనా ఒకేసారి ఆయన చూడగలడు. అలాగున్నప్పుడు ఈ జక్కయ్య మనసులో దిగులు పడడము, ఈ జక్కయ్య కష్టపడి చెట్టు ఎక్కడము, ఈ జక్కయ్య ఆశతో చెట్టు పైన కూర్చొని చూడడము, ఇవన్నీ కూడా జక్కయ్యను సృష్టించిన దేవునికి తెలుసండి. ఇవన్నీ దేవునికి తెలిసి ఆ దేవుడు వస్తా ఉన్నాడు జక్కయ్యను చూడడానికి. ఈ సంగతి జక్కయ్యకి తెలియదు అన్నమాట. జక్కయ్య ఏమనుకున్నాడంటే, పెద్ద వాళ్ళంతా ఉన్నారు ముందు, యేసు ప్రభుని ఆహ్వానించడానికి గొప్ప వాళ్ళు ముందు ఉన్నారు. యేసు ప్రభు అక్కడికి వస్తే ఆ పెద్ద వాళ్ళందరూ ఆయనతో మాట్లాడి ఇంకా ఆయన తీసుకెళ్ళిపోతారేమో, నేను పొట్టేవాడిని పైన కూర్చొని ఉన్న చెట్టలలో కనబడకుండా నన్ను ఏం చూస్తారులయ్యా ఆయన, కనీసం నేనన్నా ఆయన చూస్తాను అనుకొని పైన జక్కయ్య గుండె పగిలిపోయింది ఒక్కసారి. ఆయన పరుగునిచ్చాడు యేసు ప్రభు వారు. వచ్చి ఏం చేశాడంటే, ముందు ఆహ్వానించే వాళ్ళని చూడలేదు, అక్కడున్న పెద్దలను చూడలేదు, ఏ చెట్టు కింద జక్కయ్య ఉన్నాడో, ఎలాంటి తపనతో, బాధతో, దిగులుతో, భయముతో ఉన్న జక్కయ్య, చెట్టు మీద ఉన్న జక్కయ్య దగ్గరికి వచ్చి కళ్ళు పైకెట్టి అన్నాడు, జక్కయ్య కిందికి దిగురా అన్నాడు. ఈ మాటలు ఇంట్లో మాకు ప్రేమైన వారులారా, ఓ జక్కయ్య దిగిరా, నీలో ఉన్న భయం నాకు తెలుసు,
నువ్వు ఏ బాధలు ఉన్నామో నాకు తెలుసు, నువ్వు ఎలాంటి మరణ భయములు ఉన్నామో నాకు తెలుసు. నీకు డబ్బు ఉంది, నీకు ఆస్తులు ఉన్నాయి, అయినా నీ జీవితంలో ఏదో నువ్వు పోగొట్టుకున్నట్టు నీకు అర్థం కాని భయం ఒకటి ఉంది. ఆ భయం నుంచి విడిపించడానికి నేను భూలోకానికి వచ్చాను. ఆ భయం నీలో పోవాలంటే ముందు నీ పాపాలు పోవాలి. ఆ భయం నీ నుండి పోవాలంటే నీ హృదయం కడగబడాలి. ఆ భయం నీ నుండి పోవాలంటే నీ హృదయం పరిశుద్ధపరచబడాలి. ఆ భయం నీ నుండి పోవాలంటే నీ పాపిష్టి హృదయము తీసివేయబడాలి. ఆ భయం నీ నుండి పోవాలంటే నీలో ఆందోళన, దిగులు, బాధ కలిగిస్తున్న ఆ హృదయాన్ని నా చేతికి నువ్వు ఇస్తే ఆ హృదయాన్ని నేను మారుస్తాను. మత్తయి సువార్తలకు మార్చుందండి. ఆమె ఒక కుమారుణ్ణి కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టవలెను. కారణం ఏంటంటే ఆయన తన ప్రజల పాపముల నుండి వారిని విడిపించడం. యేసు అంటే పాపములు క్షమించువారు. క్రైస్తవ మత నాయకుడు అనుకోవద్దండి. చూడండి, బస్సు నడిపే ఆయన ఏమంటాము? డ్రైవర్ అంటాము. బట్టలు కుట్టే ఆయన ఏమంటాము? మనము టైలర్ అంటాము. వైద్యం చేసే ఆయన ఏమంటాము? డాక్టర్ అంటాం. పాపములు క్షమించే వ్యక్తిని ఏమంటామంటే యేసు ప్రభు అంటాం. అది పాపములు క్షమించే వ్యక్తి ఎవరంటే దేవుడే. ఆ దేవుడు మానవుడిగా వచ్చారు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ దేవుడు వచ్చి జక్కయ్యను చూస్తున్నాడండి. జక్కయ్య, నువ్వు ముందు దిగు కిందికి, ఎందుకంటే నీతో కొంచెంసేపు మాట్లాడి అలాగే వెళ్ళిపోవడానికి నిన్ను పిలవలేదు, కానీ నీతో పాటు మీ ఇంటికి నేను వస్తాను, నీ హృదయంలోకి నేను వస్తాను, నీ జీవితంలోకి వస్తాను, నీ పాపిష్టి హృదయాన్ని నేను క్షమిస్తాను, నీ జీవితాన్ని మారుస్తాను, నీలో ఉన్న భయాన్ని తొలగిస్తాను, నీలో ఉన్న పాపాన్ని తొలగిస్తాను, నీ చీకటి నింపిన ఆ హృదయాన్ని నేను నా వెలుగుతో నింపుతాను. జక్కయ్య నమ్మలేకపోయాడు. ఈయనేంటి నా దగ్గరికి రావడం ఏంటి, నన్ను చూడడం ఏంటి, అందరు పెద్దలు ఉన్నారు ముందు, వాళ్ళని చూడకుండా ఈయన నన్ను చూస్తున్నాడని జక్కయ్య కిందికి దిగొచ్చాడు. చూడండి, జక్కయ్య యేసు ప్రభు ఇద్దరు నడిచిపోతా ఉంటే ఎంత సంతోషం ఉంటుందంటే అంత సంతోషం. ఒకసారి ఏం జరిగిందంటే, చూడండి, మరి మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటాడు. ఆ ముఖ్యమంత్రి ఏం చేశాడంటే, ఆయన కాన్వాయ్ పోతూ ఉంటుంది అనమాట. కాన్వాయ్ పోతూ ఉంటే ఒక ముసలామె ఏం చేసిందంటే, ఆమె ఏదో అప్లికేషన్ పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసుకి పోయింది. వాళ్ళు లెక్క చేయాల. ఎందుకంటే అక్కడికి పోతే ఏమి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళ జీతాలు తీసుకుంటారు, అయినా ఏమి ఇవ్వాలి వాళ్ళకి, ఇస్తేనే చేస్తారు పని. ఈ ముసలామె పాపం వెళ్ళి అలసిపోయింది అనమాట. అప్పుడు స్టాలిన్ వస్తున్నాడు, కాన్వాయ్ వస్తూ ఉంటే ఈ ముసలామె ఏం చేసిందంటే జక్కయ్యలా కూర్చోనింది రోడ్డు మీద, అప్లికేషన్ చేతిలో పెట్టుకొని కూర్చోనింది. ఆ మనసులో ఏముందంటే, ఎలాగైనా ఈ ముఖ్యమంత్రిని నేను కలవాలి, ఎలాగైనా ఈ ముఖ్యమంత్రిని నేను చూడాలి, ఎలాగైనా నా బాధలు ఆయనకి చెప్పాలి అనుకొని రోడ్డు మీద ఉంటే పోలీసులు అంటున్నారు, ఈ బందోబస్తు ఉన్న పోలీసులు అంటున్నారు, ఓ ముసలామ్మ ఎందుకున్నావు రోడ్డు మీద, నువ్వు ఎల్లు నిలబడకూడదు ఇక్కడ నువ్వు అని తరిమేస్తా ఉంటే అటు పోయింది. సమయం అయింది, కాన్వాయ్ వస్తుంది, వాహనాలు వస్తూ ఉంటే ఏం జరిగిందంటే, వాహనాలు ఒకటెంబడి ఒకటి వస్తూ ఉంది. అప్పుడు ఈ ముసలామె అప్లికేషన్ తీసుకొని పోయి రోడ్డు మీద నిలబడిందండి. నిలబడినప్పుడు జరిగింది ఏంటంటే, ముఖ్యమంత్రి వాహనం ముసలాం దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వాహనాన్ని ఆపాడు. అక్కడ వాహనాన్ని ఆపి కారు నుంచి కిందికి దిగి ముసలాం దగ్గరికి వచ్చి, అమ్మా నీకు ఏం కావాలని అడిగారు. అప్పుడు చూడండి, ఆమె హృదయం ఎంత సంతోషమో నమ్మలేకపోతుంది అనమాట. ఎంత సంతోషం అంటే ఆమెకున్న బీపీ షుగర్ అనే నార్మల్ అయి ఉంటాయి నాకు తెలిసి, అంత సంతోషం వచ్చి ఉంటుంది ఆమెకి. ఎంత సంతోషం అంటే, ముఖ్యమంత్రి ఏంటి నా దగ్గరికి రావడం ఏంటి, నన్ను ఏం కావాలమ్మా అని అడగడం ఏంటి, నన్ను విచారించడం ఏంటి, నాకు సహాయం చేస్తానని నా పేపర్లో సంతకం పెట్టడం ఏంటి. అబ్బా దేవా, నిజమేనా ఇది? ఎంత సంతోషం వచ్చిందంటే ఆ ముసలాంకి, అంత సంతోషం వచ్చింది. అంత సంతోషము జక్కయ్యకు వచ్చిందండి. ఈ మాట వింటున్నా మాకు ప్రియమైన వారులారా, ఒక్క జక్కయ్యనే కాదు, ఈరోజు నీ జీవితంలో కూడా మరణ భయంతో పోరాడుతున్నావా? ఈరోజు నీ జీవితంలో మరి అసమాధానంతో పోరాడుతున్నావా? ఈరోజు నీ జీవితంలో ఏదైనా పోగొట్టుకున్నట్టు బాధపడుతున్నావా?
నీ జీవితంలో నెమ్మది లేకుండా ఉన్నామా? దానికి కారణం అంతా ఒక్కటే ఉందండి, నీ జీవితంలో ఉన్న పాపమే. నీ పాపం నీకు నిద్ర లేకుండా చేస్తూ ఉంది. నీ పాపం నీ శరీరాన్ని పాడు చేస్తూ ఉంది. నీ పాపం నీకు అనారోగ్యం తెచ్చిపెడతా ఉంది. నువ్వు చేస్తున్న పాపము నిన్ను మరణానికి తీసుకెళ్తా ఉంది. అలాంటి పాపము నుంచి విడిపించడానికి దేవుడు భూలోకానికి మానవుడిగా వచ్చాడండి. అలాంటి పాపము నుంచి నేను విడిపించడానికి దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని వాక్యం చదివిస్తా ఉంది, నీ నా పాపాలు పోగొట్టాలంటే, నీ నా పాపాలు క్షమించాలంటే పరిశుద్ధమైన రక్తం ఈ భూమి మీద కారాలి. పరిశుద్ధమైన రక్తము, పాపము లేని రక్తము ఈ భూమి మీద చిందించబడాలి. పాపము లేని వాడు ఎవరైనా ప్రపంచంలో ఉన్నాడా? ఎంత మహానుభావుడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, దేవుని వాక్యం చెప్తా ఉంది, భూలోకములో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. భూలోకముల నీతిమంతుడు ఒక్కడు కూడా లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అంటే పరలోక రాజ్యాన్ని కోల్పోయిన వారే. పాపము చేయని వాడు ఒక్కడు కూడా లేడు. దేవుని పిల్లారా, మీరు అనొచ్చు, ఏం పాపం చేసినానయ్యా? జన్మంతోనే పాపం వస్తుందండి. చూడండి, చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు ఉన్నారు. ఒక పాప ఏం చేస్తుందంటే బయటికి పోయి మట్టి తింటుంది. మాటలు కూడా రావు పాపకి, మట్టి తింటుంది. మట్టి తింటా ఉంటే వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే పోయి ఒక దెబ్బ కొట్టి, మట్టి తింటున్నావా అంటే పాప ఏమంటుందంటే, నోట్లో ఏముంది? మట్టి ఉంది. అది ఏమంటుందా పాప? అబద్ధం చెప్పని ఎవరు నేర్పించారండి? ఎవరు నేర్పించారు? హృదయం మోసకరమైంది. నీ హృదయమే నీకు నేర్పిస్తుంది త్రాగుడు అలవాటు. నీ హృదయమే నీకు నేర్పిస్తుంది వ్యభిచారం చేయమని. నీ హృదయమే నీకు నేర్పిస్తుంది దొంగతనం చేయమని. నీ హృదయమే నేర్పిస్తుంది మద్యపానం తాగమని. నీ హృదయమే నీకు నేర్పిస్తుంది పాపం చేయమని. మనిషిని హృదయమే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? మనిషి హృదయం ఎవరికి అర్థం కాదండి. అలాంటి పాపముతో పుడుతున్న మానవుడు, తన జన్మ పాపముతో పుడుతున్న మానవుడు, క్రియల ద్వారా పాపముల పంది వలె పొర్లాడుతున్న మానవుడు, ఈ పాపాన్ని పోగొట్టుకోవాలంటే పాపము లేని ఒక వ్యక్తి అతని కొరకు రక్తము గార్చాలి. అదే దేవుని చట్టము. లోకములో ఎవరు లేరండి. నీ పాపాలు నేను క్షమించలేను, నా పాపాలు నువ్వు క్షమించలేవు. మనందరి పాపాలు ప్రపంచంలో ఎవరు క్షమించలేరు. కాబట్టి పరిశుద్ధుడైన ఒకడు, పాపము లేని ఒక రక్తం గార్చాలంటే పరిశుద్ధుడు దేవుడు తప్ప ఇంకెవరున్నారండి? పాపము లేని వాడంటే దేవుడు తప్ప ఇంకెవరున్నారు ప్రపంచంలో? అందుకే 2024 సంవత్సరాల క్రితము దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చాడు. ఆయన మానవుడిగా భూలోకానికి వచ్చాడు. జన్మ పాపము లేనివాడు, కర్మ పాపం లేనివాడు, నా యందు పాపం ఉన్నదని ఎవరైనా చూపించగలరా అని భూప్రపంచంలో సవాల్ విసిరిన దేవుడు ఆయన 33.5 సంవత్సర వయసులో ఆయన మరణించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన రక్తము కార్చడానికి వచ్చాడు. కాబట్టి రక్తము కార్చే పనిని చేశాడండి. అదే యేసు ప్రభు యొక్క శిలువలో చూస్తా ఉన్నాం. యేసు ప్రభు చేతులకు మేకులు కొట్టారు. ఎందుకు కొట్టారంటే చేతులోంచి రక్తం ఖచ్చితంగా రావాలి. యేసు ప్రభు కాళ్ళకు మేకులు కొట్టారు. ఎందుకంటే కాళ్ళ నుంచి కూడా రక్తం రావాలి. యేసు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారండి. ఎందుకంటే తల నుంచి కూడా రక్తం రావాలి, వీపు నుంచి రక్తం రావాలి. దేవుని చిత్తం గనుక, అది దేవుని ప్రణాళిక గనుక కొరడాలతో యేసు ప్రభు వారిని ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. పక్కన బల్లిపు బొట్టు పొడిచారు. ఆఖరి బొట్టు రక్తం వరకు పాపము లేని దేవుడు, మానవుడిగా భూలోకానికి వచ్చిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆఖరి బొట్టు రక్తము ఆయన భూమి మీద కార్చారండి. దేవుని వాక్యం చదివిస్తా ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయును. ఆనాడు జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వస్తే జక్కయ్య హృదయంలో ఉన్న పాపాలన్నీ దేవుడు కనబడతా ఉన్నాయండి. అందుకే జక్కయ్య ముందే చెప్పేశాడు దేవుని దగ్గర, అయ్యా అన్యాయంగా తీసుకున్నా నిజమే, అది పాపం నిజమే, నాకు తెలుసయ్యా, నేను పాపిష్టి హృదయం గలవాడిని, కాబట్టి ఒప్పుకుంటున్నానయ్యా. ఒప్పుకునేదే కాదయ్యా, ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి ఏం చేస్తాను, మరలా ఎన్నంతలు ఇస్తాడు? 4 అంతలు ఇచ్చేస్తానయ్యా. అయ్యా దేవుడా నన్ను క్షమించయ్యా,
జక్కయ్య హృదయం కదిలించాడు దేవుడు. ఏ పాపముతో పోరాడుతున్నాడో పాపము నుంచి విడిపించాడు. ఏ అసమాధానముతో జక్కయ్య పోరాడాడో అసమాధానం నుంచి దేవుడు జక్కయ్యని విడిపించాడు. నెమ్మది లేని స్థితి నుంచి, మరణ భయము నుండి జక్కయ్యని దేవుడు విడిపించాడండి. అదే యేసు ప్రభుల వారు ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ వాక్యం ఉంటున్న మాకు ప్రియమైన వారులారా, యేసు ప్రభు అంటే మతం అనుకోవద్దండి. ఇది నీ జీవిత సమస్య. నువ్వు చచ్చిపోతే ఎక్కడికి పోతావు తెలుసా నీకు? నీ శరీరం మట్టికి మట్టి అయిపోద్ది. ఆత్మకు మరణము లేదు. నీ ఆత్మకు మరణము లేదండి. నువ్వు దేవుని పోలిక చూపున నువ్వు సృష్టించబడిన వాడివి. నీ ఆత్మ సదాకాలం జీవిస్తుంది, సదాకాలం జీవిస్తుంది. నరకములో జీవించాలి, లేకపోతే పరలోకంలో జీవించాలి. రెండు స్థలాలే ఉన్నాయి నీ ఆత్మకి. ఈరోజు తీర్మానం చేసుకో. ఈ భూలోకంలో జీవించినప్పుడు నీ పాపానికి క్షమాపణ పొందకుండా ఈ భూలోకంలో నువ్వు మరణించావంటే మాత్రము నీకు రెండవ మరణం, అగ్ని గంధకం అంటే గుండము తప్పదు. అలాంటి స్థితి నీకు రాకూడదు. అందుకే దేవుడి వాక్యాన్ని నీకు వినిపిస్తున్నాడు. దేవుడు నీ తండ్రి, దేవుడు నీ పరలోకపు తండ్రి. నువ్వు నరకానికి పోకూడదని, నువ్వు పరలోక రాజ్యానికి రావాలని నిన్ను ప్రేమించి నీ కొరకు రక్తం కార్చాడు భూమి మీదకి వచ్చి. ఆ రక్తాన్ని నీ ముందు ఉంచుతున్నాడు. ఆ రక్తాన్ని నువ్వు చేతులు తీసుకొని, ఓ యేసు ప్రభు నన్ను క్షమించు అని నువ్వు ఒక మాట పలికితే నిన్ను యేసు ప్రభు క్షమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఎప్పుడు చనిపోయినా పరలోక రాజ్యములో నువ్వు ఉంటావు. జక్కయ్య ఆ రోజు ఆ సంతోషాన్ని పొందాడు. అందుకని యేసు ప్రభు వారు అన్నారు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు అంటే దేవుని స్నేహితుని యొక్క కుమారుడు. వారందరూ కూడా పరలోక రాజ్యంలో ఉన్నారండి. ఈరోజు ప్రేమైన సహోదరుడా సహోదరి, నువ్వు కళ్ళు మూసుకుంటే ఎక్కడుంటావు? ఈరోజు పరలోకములో ఉంటావా, నరకములో ఉంటావా? పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే యేసు ప్రభు కాచిన రక్తాన్ని నువ్వు కోరుకోవాలి. ఆ రక్తములో ఉన్న పాప క్షమాపణనికి ఇవ్వడానికి యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చాడు. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచితే ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. నువ్వు పాప క్షమాపణ అడిగితే యేసు ప్రభు నిన్ను క్షమిస్తాడు. నువ్వు కూడా పరలోక రాజ్యానికి వారసుడుగా నువ్వు మార్చిపోతావు. ఇదే శుభవార్త అండి. ఇది నీ జీవిత సమస్య. గుర్తుంచుకో, నీ సమస్య నీదే. నీ సమస్య మీ ఇంట్లో ఎవరు తీర్చలేరు. నీ సమస్య భార్య సమస్య భర్త తీర్చలేడు. ఇది ప్రతి ఒక్కరి జీవిత సమస్య. కనుక నీ సమస్య నువ్వే పరిష్కారం చేసుకోవాలి. నీ జీవితానికి నువ్వే జవాబుదారివి. కనుక యేసు ప్రభు వారు ఇచ్చే ఉచితమైన పాప క్షమాపణ నువ్వు పొందినట్లయితే నువ్వు కూడా పరలోక రాజ్యంలో ఉంటావండి. ఎప్పుడు కళ్ళు మూసినా నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. మరణ భయం నీకు ఉండదు. దేవుడి నీ హృదయంలో ఉంటాడు. సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నద్దకు రమ్ము, నేడే యేసు నద్దకు రమ్ము. సంతోషమే పడండి, సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమై సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. నిత్య జీవము నీకు కావలెనా? నిత్య జీవము నీకు కావలెనా? నిత్య జీవము నీకు కావలెనా? నేడే యేసు నద్దకు రమ్ము, నేడే యేసు నద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. దేవుని పిల్లలారా, ఈరోజు
ఇంకా కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఎంతమంది రక్షింపబడిన వారు ఉన్నారు? చేయొద్దండి. నేను రక్షింపబడ్డాను అనేవారు. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. మీలో నేను ఈరోజు కళ్ళు మూసుకుంటే దేవుని దగ్గర ఉంటాను అనే నిరీక్షణ ఉందా? నేను అడుగుతున్నా, నేను తలపకూడదండి. హృదయాంతరంగం నుంచి యథార్థంగా గుండె మీద చెయ్యి పెట్టి చెప్పాలి. అంటే చెయ్యెత్తమని చెప్పండి, దీనికి మీ హృదయానికి మీరే జవాబు చెప్పుకోండి, అంతే. ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యము ఎవరికంటే రక్షింపబడి ప్రభువుని నమ్ముకొని, నేను ప్రభువుని నమ్ముకున్నాను అనే స్పర్శ లేకుండా కొంత లోకంలో కొంత దేవునిలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి వాక్యం అండి. ఇది మిమ్మల్ని తప్పు పట్టడం లేదు, కానీ దాదాపు అందరి పరిస్థితి అదే. ప్రభు కృపను బట్టి ప్రతిరోజు మనం నూతన పరచబడాలి. ప్రతిరోజు మనము ఆయన రక్తంతో కడగబడాలి. ప్రతిరోజు మనం ఏం చేయాలండి? ప్రభు ఇచ్చిన మహిమ నిరీక్షణను మనము నూతన పరుచుకొని ముందుకెళ్ళాలి. కనుక దేవుని వాక్యము నుండి కొన్ని సంగతులు మరి క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. దానియేలు గ్రంథాన్ని తీసుకోండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనము. తీసిన శబ్దంగా చదవండి. మొదటి భాగం మాత్రం చదివితే సరిపోతుంది. చదవండి. దానియేలు, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. సలండి. దానియేలు, నువ్వు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. అంటే ఎవరు పంపబడ్డారు దానియేలు దగ్గరికి? తెలుసా? ఎవరు పంపబడ్డారండి? అక్కడ చదివితే మనకు అర్థమైంది. ఎవరు పంపబడిందంటే దేవుడు తన దూతను పంపించాడు. సరే, 19వ వచనము చదవండి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహు ప్రియుడవు భయపడకుము. చాలు. చూడండి, 11వ వచనంలో ఏముంది? నీవు బహు ప్రియుడవు. సరే, అలాగే 19వ వచనంలో ఏముంది? నీవు బహు ప్రియుడవు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో దేవుడు ఏ వ్యక్తినైనా చూసి, అయ్యా నువ్వు బహు ప్రియుడవు అని ప్రభువు మెచ్చుకున్నాడంటే ఇన్నిసార్లు అది దానియేలు ఒక్కడే అండి. ఇక పాత నిబంధనలో ఏ ప్రవక్తను కానీ ఎవరిని ప్రభు అలా మెచ్చుకోలేదండి. కొత్త నిబంధనలో ఇలాంటి మాట ఒకే ఒక వ్యక్తితో ప్రభు చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరు తెలుసా? ఒక్క వ్యక్తే, ఇంకెవరు లేరు కొత్త నిబంధనలో కూడా. ఎవరు తెలుసా అండి? ఎవరు తెలుసా? కొత్త నిబంధన చదివారు కదా? యోహానా? కాదు. సరే, నేను చెప్తాను. యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకుని యోర్దాను నదిలో కనబడుతున్నప్పుడు ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురేవలో వచ్చిందంటే ఒక స్వరం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు. అది అంతే. ఈయన నా ప్రియ కుమారుడు. రూపాంతరపు కొండ మీద వచ్చింది ఇదే శబ్దము, ఈయన నా ప్రియ కుమారుడు. చూడండి, యేసు ప్రభు వారితో ఏమి సాక్ష్యము మనం చూస్తుంటున్నామో, తండ్రైన దేవుడు యేసు ప్రభుకి ఏమి సాక్ష్యం ఇచ్చాడు, దాదాపు అదే సాక్ష్యము ఎవరు పొందిందండి? దానియేలు పొందారు. ఈ దినాలలో మనం కూడా అలాంటి సాక్ష్యాన్ని పొందాలి. ప్రభు మనల్ని చూసినప్పుడు ప్రభు ఏమనాలంటే, అయ్యా బహుప్రియుడా అనాలి. బహుప్రియుడా. ఒక పాట పాడతాం కదా, నా ప్రాణ ప్రియుడా యేసురాజా. మనం దేవుని చూసి అంటామండి, ప్రభువా నా ప్రాణ ప్రియుడా అంటాం, కానీ అది కాదు ముఖ్యము. ప్రభు మనం చూసి అన్నది ఏమని, అయ్యా నువ్వు కూడా నా ప్రాణ ప్రియుడు అంటాడా దేవుడు? అంటాడండి? ప్రాణప్రియుడు అంటే ఎవరు? చూడండి, దేవుని వాక్యం చూస్తుంటున్నాము. దావీదు యోనతాన్ ఎట్టున్నారంటే, వాళ్ళు ఎట్టున్నారు తెలుసా? వాళ్ళిద్దరూ సామాన్యమైన స్నేహితులు కాదు. ఎలాంటి స్నేహితులు అంటే
ప్రాణానికే ప్రాణముగా స్నేహితం కలిగిన స్నేహితులు అన్నమాట. అందుకనే యోనతాను చనిపోయినప్పుడు దావీదు ఎట్లా ఏడ్చాడంటే అట్లా ఏడ్చాడండి. 2 సందర్భాలలో దావీదు ఏడ్చినాడు. తన కుమారుడు అబ్షలోం చనిపోయినప్పుడు ఏడ్చినాడు, తర్వాత యోనతాను సౌలు చనిపోయినప్పుడు ఏడ్చినాడు. ఎందుకంటే చూడండి, ఈ ప్రేమ అంట మరణం కన్నా బలమైందంట. అర్థమైతే నేను చెప్పేది? ప్రేమ మరణం కన్నా బలమైంది. అందులో అంత బలం ఉంది ప్రేమలో. కనుక దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని చూసి అయ్యా నువ్వు నాకు ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు నువ్వు అని ప్రభువు అని చెప్పగలిగితే గ్యారంటీ చెప్తున్నాను, అలాంటి వారు దేవుని రాకడ వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎత్తపడతారండి. ఇలాంటి అనుమానం లేదు. అలాంటి వాళ్ళు దేవుడు చూసినప్పుడు వాళ్ళు ప్రియులుగా భూలోకంలో ఉంటారు కాబట్టి అలాంటి వారి కొరకే ప్రభు రాబోతున్నాడు. అలాంటి వారి కొరకే రెండో రాకడ ఉంది. చూడండి, అలాంటి వారి కొరకే రహస్య రాకడలో ప్రభు రాబోతున్నాడు. యేసు ప్రభు అన్నారు, నేను దొంగ వల్లే వస్తున్నానని. సరే అండి, దొంగ వస్తున్నాడు అనుకోండి, ఈ రాత్రి దొంగ వస్తున్నాడు ఇక్కడికి, రాదులేండి, భయపడదు, ఊరికి చెప్తున్నా. దొంగ వచ్చాడు అనుకోండి రాత్రి ఇక్కడికి, దొంగ దేన్ని తీసుకొని పోతాడండి? వచ్చి దొంగ వచ్చాడని ఏం తీసుకొని పోతాడు దొంగ? అక్కడ చెప్పులు తీసుకొని పోతాడా? ఏం తీసుకొని పోతాడు? లోపలికి వచ్చి విలువైన వెండి బంగారం ఉందని చూస్తాడు. ముందు బంగారం ఉందా, డబ్బు ఉందా, అదే తీసుకొని పోతాడండి. యేసు ప్రభు కూడా అన్నారు, నేను దొంగ వల్లే వచ్చుచున్నా. విలువైంది ఏదో అదే ప్రభువుకు కావాలండి. విలువైన వాళ్ళు ఎవరు ప్రియులుగా ఉంటారో అలాంటి వారిని ప్రభుతో పాటు పరిపాలించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవుని పిల్లలారా, అలాగూ మనం కూడా అలాంటి స్థాయికి రూపాంతరం చెందాలంటే, అంటే దానియేలు ఏం చేశాడు? దానియేలు ఏం చేయడం ద్వారా ప్రభు తనను చూసి బహుప్రియుడా అన్నారు? క్లుప్తంగా 3 సంగతులు చూసుకొని మనం ముగించుకుందాం. మొదటిది ఏంటంటే, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము తీసుకోండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి. చాలండి. దానియేలు ఏం తీర్మానం చేసుకున్నాడంటే, మొదటి తీర్మానము తనను అపవిత్ర పరచుకోకూడదు. సరే అండి, తను అపవిత్రపరచుకోకూడదు అంటే రాజు భోజనం అంటే అపవిత్రం ఉంటుందా అండి? రాజు భోజనం అంటే అపవిత్రం ఉంటుందా? రాజు భోజనం హెల్తీ ఫుడ్. ప్రపంచంలో హెల్తీ ఫుడ్ ఏదంటే రాజులు తినేదే, అంతే కదండి. అందులో అపవిత్రత ఏముంది? చూడండి, ఈ బబులోను దేశంలో వాళ్ళు ఏం చేస్తారంటే, రక్తం కలిసిన మాంసం తింటారంట, రక్తాన్ని వండుకొని తింటారంట. ధర్మశాస్త్రం అంటే ఆ కాలంలో దేవుడు పెట్టిన చట్టం చెప్తా ఉంది, రక్తం ఏం చేయకూడదు, తినకూడదు. అపవిత్రత అదే అన్నమాట. సత్యము ధర్మశాస్త్రములో ఉన్న వాటిని పాటించడానికి తను ఎంత పోగొట్టుకున్నా త్యాగము చేసి ఖచ్చితంగా దాన్ని పాటిస్తాను అని తీర్మానం చేసుకున్నాడు. అందులో అపవిత్రత ఉంది కనుక రాజు నన్ను చంపేసినా నేను చచ్చిపోతాను, కానీ అపవిత్రమైన దానిని దేవుడు చెప్పాడు కనుక అపవిత్రమైందని దాన్ని మాత్రం నేను ముట్టను. కనుక దేవుని పిల్లలారా, సరే ఈరోజు మనకు అపవిత్రమైంది ఏంటి? మనకు అపవిత్రమైంది ఏంటి? ఏదండి అపవిత్రమైంది? మనకు అపవిత్రమైంది ఏంటి? విశ్వాసులంగా మనకు అపవిత్రమైంది ఏంటి? పాపము. పాపం మనకు అపవిత్రమైంది, అంతే కదండి. ఎందుకు అపవిత్రమైందంటే అది ఎక్కడికి తీసుకెళ్ళద్ది? మనల్ని మరణానికి తీసుకెళ్ళద్ది. అపవిత్రమైనది పాపము, లోకం అపవిత్రమైనది. దేవుని పిల్లలారా, చూడండి, దానియేలు తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానములో చివరి వరకు కనబడుతూ వచ్చాడు. బహుప్రియుడా అని ఎప్పుడన్నాడంటే ప్రభు, దానియేలు యొక్క జీవితము దాదాపు ముగించబడే సమయంలో ప్రభు అన్నాడంట. ఆ నిష్ఠను కాపాడుకున్నాడు తన జీవితం అంతా. కనుక ఈరోజు మనం కూడా ఏం చేయాలండి? ఒక తీర్మానం చేసుకోవాలి. ఏం తీర్మానం అంటే, నా జీవితాన్ని నేను రక్షింపబడిన నా జీవితాన్ని, ప్రభు శుద్ధీకరించిన ఈ జీవితాన్ని, ప్రభు రక్తంతో కడిగిన నా హృదయాన్ని నేను అపవిత్ర పరచుకోను.
ఈ తీర్మానం చేసుకొని ఈ తీర్మానం ప్రకారం మనం చివరి వరకు మనం జీవించగలిగితే ఒకరోజు ప్రభు మనం చూసి ఏమంటాడండి, బహుప్రియుడా అంటాడు. ఇది మొదటిదండి. రెండోది చూసుకుందాము. అది దానియేలు గ్రంథము మరి 2వ అధ్యాయము 28వ వచనం. దానియేలు 2:28 చదవండి. అయితే మర్మములను బయలుపరచగలిగిన దేవుడు ఒక్కడు పరలోకమందున్నాడు. అంత్య దినములయందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా మనసులో కలిగిన దర్శనములు ఏమనగా. చాలండి. ఇక్కడ దానియేలు పిలువబడుతున్నాడు రాజు ద్వారా. ఎందుకంటే రాజుకు ఒక స్వప్నం వచ్చింది, అది కలవర పెడతా ఉంది ఆయన్ని. అర్థం కాలేదు రాజుకి. చూడండి, మనకి కళలు ఇస్తే నమ్మొచ్చా? మన కళలు ఇస్తే నమ్మొచ్చా అండి? ఒకసారి ఒక ఆమె అంటది, ఎబ్రోన్లో చిన్న సమస్య వచ్చింది. ఆ మరుసటి రోజు మందిరానికి వచ్చింది. మందిరానికి వస్తే అన్నతో అంటుంది, విశ్వాసినే మళ్ళీ అమ్మంటుంది, బ్రదర్ నాకు నిన్న దేవుడు కల్లో చూపించినాడు జరిగేది ఎబ్రోన్లో అనింది. అటైతే అన్నీ చూపించాలి కదా మరి కల్లో. వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు గొడవలు జరుగుతాయి, కూడా చూపించాలి కదా మరి. అంతే కదండి. సామాన్యంగా కళ్ళు ఎందుకు వస్తాయంటే, జాగ్రత్తగా వినండి, కళ్ళు ఎందుకు వస్తాయంటే ఈ బ్రెయిన్ ఎందుకు కదా, తల ఆలోచించే తలంపులు ఉంటాయి కదా. ఏం చేస్తుందంటే రాత్రి మనం పండుకున్నప్పుడు అన్నీ ఎరేజ్ అవుతూ ఉంటాయి. నిన్నటి ఎన్ని ఏమవుతూ ఉంటాయి, అన్నీ ఎరేజ్ అవుతూ ఉంటాయి. మైండ్ బ్రెయిన్ ఫ్రెష్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏమైందంటే అలా నడిచిపోయినట్టు, అలా కూర్చున్నట్టు, అలా నిలబడినట్టు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది సైంటిఫిక్గా. రెండోది ఏంటంటే చూడండి, ఏదన్నా మాట్లాడుకొని ఏదన్నా దిగులు పడుకుంటా ఇంకా అదే జాస్లో నిద్రపోయినాం అనుకోండి, ఏమైంది ఇంకా అయ్యే వస్తూ ఉంటాయి. సరే, కళలు నమ్మొచ్చా నమ్మకూడదంటే, ఒక విశ్వాసి కళలు నమ్మొచ్చా నమ్మకూడదంటే, సరే నీ కళ వచ్చింది, నీకు ప్రేరేపణ వస్తూ ఉంది, నిజంగా ఇది జరుగుద్దేమో, దేవుడు చూపించాడేమో అంటే దేవుని వాక్యం కూడా నీకు సాక్ష్యం చెప్పాలి దానికి. అదే దేవుని వాక్యంలో నీ కళ, ఆ రోజు నీకు వచ్చిన దేవుని వాక్యంలో ఈ రెండు టాలీ అయినాయి అంటే నీ కళ నిజమే. దేవుని వాక్యం ఇంకొకటి చెప్పి నీకు ఒక కళ వచ్చింది అనుకోండి, ఆ కళ నమ్మాల్సిన అవసరము లేదండి. ఆ దినాలలో కళలతో దేవుడు ఎందుకు మాట్లాడాడంటే, రాయబడిన గ్రంథము లేదండి యేసేపు కాలంలో కళలు. ఎందుకంటే దేవుని వాక్యం లేదా కాలమున, కాబట్టి కళలతో మాట్లాడాడు. ఇప్పుడు కళలు ఎందుకండి, ఇప్పుడు దేవుని వాక్యం ఉంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 6 నెలల ముందు వరకు చిన్న ఫోన్ వాడాను. 6 నెలల ముందు వరకు నా దగ్గర ఉన్నది చిన్న ఫోనే. అయితే ఏమైందంటే ఈ పెద్ద ఫోన్ దేవుడు ఇచ్చినాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, లేదు నాకు చిన్న ఫోనే కావాలి, పెద్ద ఫోన్ నాకు వద్దు అనుకుంటానా? ఏమనుకుంటా? ఇప్పుడు చిన్న ఫోన్ నా దగ్గర పెడుతున్నారు, నీకేది కావాలి తీసుకో అంటే ఏం చేస్తాను నేను? పెద్ద ఫోనే తీసుకుంటా, చిన్న ఫోన్ నేను తీసుకోను. ఎందుకంటే దాంట్లో లేని దీంట్లో ఉన్నాయి. అంతే కదండి. ఇప్పుడు బైబిల్ మనకు ఉన్నప్పుడు దీంట్లో అన్నీ ఉన్నాయి కనుక కళలు ఎందుకు నమ్మాలా? దేవుడు నీతో మాట్లాడితే అదే చాలండి, అదే వాస్తవము, 100% అదే వాస్తవం అన్నమాట. కాబట్టి దాని నమ్మితే మనం చాలు దేవుని వాక్యాన్ని. కనుక దేవుని పిల్లలారా, ఆ కాలంలో రాజుగారికి ఒక స్వప్నం వచ్చేలాక రాజు కలవరపడిపోతా ఉన్నాడు. అప్పుడు దానియేలు పిలువబడుతున్నాడు. రాజు ఏమనుకున్నాడంటే, దానియేలులో జ్ఞానం ఉందనుకున్నాడు. దానియేలు వెంటనే చెప్తున్నాడు, నేను కాదు బాబు, ఆకాశమందు పరలోకములో ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు చెప్తాడు నీకు దాని భావము, నేనుగా చెప్పేది. ఎవరిని ముందు పెట్టాడండి దానియేలు? దేవుణ్ణి ముందు పెట్టా. కనుక దేవుని పిల్లలారా చూడండి, మీరందరూ రక్షింపబడిన మీరు అవకాశం దొరికినప్పుడు మీరు పనులు చేసే స్థలంలో మీ ఇంటి పక్కన ఉండే వారికి ఏం చెప్పాలంటే, మీరు ఎలాగో మారు మనసు పొందారో చెప్పాలి. చెప్పారా? మీరు ఎప్పుడన్నా చెప్పారా? మీరు ఎలాగో మారు మనసు పొందారో చెప్పారా? అట్లా చెప్పితే ఏమైందంటే మీ రక్షింపబడిన జీవితము బలపడుద్ది. మీరు చెప్తున్నారు అనుకోండి ఇట, ఏమని, అమ్మా నేను ఒకప్పుడు పాపినే, ఇప్పుడు నేను మారు మనసు పొందానని చెప్పిండు అనుకోండి, ఆ హృదయం చెప్పుద్ది, మారు మనసు పొందినవా? నిజమేనా?
ఒకసారి పరీక్ష చేసుకో అంటది హృదయం. అప్పుడు ఏం చేస్తాం మనం దేవుని దగ్గరికి వచ్చి, నిజమే కదా ప్రభువా, నిన్న సినిమా చూస్తేనే ఇంకా ఏం మారు మనసు నాది, అది చెప్తున్నాను కదా ఆమె దగ్గర నేను వెళ్ళి మారు మనసు పొందానని, నిజమే ప్రభువా నేను పొందలేదని అని ప్రభు ఏం చేస్తాడు, మనతో మాట్లాడి నూతన పరుస్తాడు మనల్ని. అందుకే ఏం చేయాలంటే మన సాక్ష్యం ఎట్లా ప్రభు నీ జీవితాన్ని మార్చాడో కనీసం ఒక్క రోజుకి ఒకళ్ళకన్నా మనము చెప్పాలండి. దానియేలు అయితే రాజు దగ్గర చెప్పేశాడు డైరెక్ట్గా, ముఖమాటం లేదు, సిగ్గుపడేది లేదు, ఏం లేదు. దానియేలును రాజు ఏమంటున్నాడంటే, అయ్యా మహాజ్ఞాని నువ్వు నా కలభావం చెప్పంటే దానియేలు వెంటనే చెప్తున్నాడు, నేను కాదయ్యా, నేను వచ్చాన్ని, పరలోకమందున్న దేవుడు చెప్తాడు నీకు కళ. చూడండి, దేవుణ్ణి ముందు పెట్టాడు, దేవుని గురించి చెప్తున్నాడు, రాజుకే చెప్పాడండి. కనుక దేవుని పిల్లలారా, ఇలాంటి వారు రక్షణ చివరి వరకు కాపాడుకుంటారు. ఇలాంటి వారు పడిపోయే అవకాశాలు లేవు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయాన్ని అప్పటికప్పుడు పరీక్ష చేస్తానే ఉంటాడు. అందుకని మన సాక్ష్యాన్ని ఏం చేయాలి, మనము పంచుకోవాలి. సిగ్గుపడకూడదు పంచుకోవడానికి, ఖచ్చితంగా మనము చెప్పాలి. కనుక దానియేలు చేశారు. రెండవది. సరే, మూడోదండి, మనకు తెలుసు మరి దానియేలు సింహబోన్లు వేశారు కదా, దానియేలు సింహబోన్లు వేశారు. చూడండి, దానియేలు సింహబోన్లో వేసినప్పుడు దానియేలు చచ్చిపోతాను అని అనుకొని ఉంటాడా, లేకపోతే నేను సావును అనుకొని ఉంటాడా? చెప్పండి. సావను అని అనుకుంటాడా? షాద్రక్ మేషక్ అబేద్నెగో అన్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించినా సరే రక్షింపకపోయినా సరే అయ్యా, నీ ప్రతిమకు మాత్రం మేమేం చేయము, ముఖ్య ప్రసక్తే లేదు అని చెప్పారండి. దానియేలు కూడా ఏం చేశాడంటే, సింహపు బోన్లు వేస్తే నన్ను చనిపోయినా సంతోషమే, చనిపోకపోయినా సంతోషం. మరణం వరకు నమ్మకంగా ఉన్నాడండి. నేను చెప్పే అంశం ఏంటంటే, మరణం వరకు, ప్రకటన గ్రంథంలో చూస్తుంటున్నాం, మరణం వరకు నమ్మకంగా ఉండము, అప్పుడు నేను జీవ కిరీటం నీకు ఇచ్చేదను. కనుక దేవుని పిల్లలారా, ఈ మూడు సంగతులు, ఇంకా చాలా ఉన్నాయి, ఈ మూడు సంగతులు మనం ఈరోజు అర్థం చేసుకుందాం. ఈ మూడు సంగతుల విషయంలో మన జీవితాన్ని విశ్వాసులమైన మనము పరీక్ష చేసుకుందాం. ఒకవేళ ప్రభు అలాంటి ఈ మూడిట్లలో మన జీవితంలో లోపాలు ఉన్నాయని ప్రభు చూపిస్తే వెంటనే మన జీవితాన్ని ప్రభువుకు మనము అప్పగించుకోవాలి. అలాగూ చేసి ప్రభు రాకడ కొరకు మనల్ని ప్రభు సిద్ధపరచడానికి ప్రభు మనందరికి కూడా సహాయం చేయండి కాక. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ గల తండ్రి, ఈ సాయంకాలం దాసం ద్వారా ఈ రాజ్య సువార్త బయటకు వెళ్ళింది. జక్కయ్య జీవితాన్ని మార్చిన దేవుడు, జక్కయ్య దగ్గరకు వచ్చిన దేవుడు, జక్కయ్య జీవితంలో గొప్ప సంతోషం ఇచ్చిన దేవుడు, పాప పరిహారం చేసిన దేవుడు. అతని జక్కయ్యలు కూడా తను కూడా ఒప్పుకొని విడిచిపెట్టినాడు అన్నిటినీ. అలాగూ ఈ రాత్రి ఎవరు ఇలాంటి అనుభవాలకు ఆశపడుతున్నారు, వారి హృదయాలు మీరు వెలిగించండి. ఈ మైక్ ద్వారా విన్నవారు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎందరైతే మీ సువార్త విన్నారు రాత్రి, ఇది శుభవార్తని, రక్షించే సువార్త, జీవితాలు పరివర్తన చేసి మార్చే శుభవార్తని వినిపించబడింది. వినటం ద్వారా విశ్వాసం కలుగును, క్రీస్తు మాటల వల్ల కలుగును. ఓ దేవా, నీ ప్రజల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. గ్రామంలో ఎవరు మీ ఏర్పాటును వెలిగించండి, మీ ఇంటికి నడిపించండి, సహాయపడండి. ఆ దేవా, మీ కార్యం జరిగించమని కోరుతున్నాను. నమ్మకమైన తండ్రి, మీకు వందనాలు. మేమైతే ప్రార్థన చేస్తున్నాం నీ ప్రజల రక్షణ కొరకు. మా ప్రార్థన మీరు అంగీకరించి నీ ప్రజలు రక్షించండి. రెండో భాగంలో తండ్రి, దానియేలు బహుప్రియుడు కనుక దానియేలు రాజును సందర్శించినాడు, కలబావులు చెప్పినాడు. కనుక దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు, నిర్దోషిగా ఉన్నాడు, ఏ పాపం ఏ నేరం లేనివాడుగా ఉన్నాడు. కనుక నీ దేవుడిని రక్షించినా నన్ను రక్షించాను. నీ దృష్టికి నేను ఏ పాపం చేయలేదు, నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. కనుక ఆయన తన దూతను ఆజ్ఞాపించి నన్ను రక్షించినాడు రాజా అన్నాడు. తండ్రి ఎంతో గొప్ప సాక్ష్యం పొందినాడు. ఇలాంటి అనుభవం భక్తుడు దానియేలు పొందుకున్నాడు. ఈనాడు తన కూర్చున్న మా అందరి జీవితాల్లో
మా ప్రభా మీరు తీసుకెళ్లే ప్రతి అనుభవంలో సంతోషంగా వెడుతూ మిమ్మల్ని గణపరచుటకు సిద్ధపరచమని మీ దయగల చేతులకు మరోసారి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మీరు మార్తమ్మక్క కుమారుడు తిమోతి కోడ కీర్తన పిల్లలు వచ్చిన పిల్లలందరూ బట్టి స్తోత్రాలు. మీరు శారకని యాకోబన్న ఏలియన్న సోదరి పిల్లలు బట్టి ప్రార్థన చేస్తున్నా. అదేమ్మా జ్ఞాపం చేసుకోండి. బిడ్డ కుటుంబం రక్షించండి. రమ్మని ఆహ్వానించిన వాడు రాలేదు తండ్రి. ప్రార్థనకు రావాలి మనసు వారు కలిగించండి. ఎవరు ఈ వాక్యానికి ఇంకా వెళ్ళబడుతుంటున్నారు లోపలికి వచ్చేవారికి వచ్చేయండి. అలా తండ్రి దుర్గమ్మ కామను కనికరించండి. అలా తండ్రి మహేంద్ర కుటుంబాలు కూడా వెలిగించండి. అలా తన సత్యమరి రాలేదు తను ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళని కూడా దర్శించి కార్యం జరిగించండి. బిడ్డ సోదరి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చేసి బిడ్డలు బలపరచండి. వాక్యం వినబడింది రాత్రి త్వరగా మీకు సాక్షులుగా జీవించే అనుభవంలో వారిని స్థిరపరిచి బలపరచమని రాబోయే మీ కార్యం జరిగించిన పట్టుకుడులో అందరి స్థలం గురు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తం నెరవేర్చి నడిపించమని వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలు ఆత్మీయంగా కట్టండి. ఆత్మీయ స్థిరుడుగా ఉంచండి. ఆత్మీయ ఎదుగుదల దయచేయండి. ప్రార్థనలో విశ్వాసములో భక్తిలో విధేయతలో నమ్మకత్వంలో సమర్పణలో పరిశుద్ధతలో తీర్మానం చేసుకొని దానియేలు హృదయంలో తీర్మానం చేసుకున్నట్లు మీ కార్యాల కొరకు తీర్మానం చేసుకొని బలపడి ముందుకెళ్ళడం సాయం చేయండి. మీరు తీసుకెళ్లే ప్రతి అనుభవంలో సంతోషంగా వెళుతూ మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా స్థిరపరచమని స్తోత్రం చెల్లించుకుంటూ ఘనత మహిమ స్తుతి మీకు ఆరోపిస్తూ వాక్య నీరుగట్టి ఫలింప చేయమని గౌరవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి మంచి నిలబడి విత్తనముగా ఈ పరిచయం మొదలువేండి రాబోయే దినాల్లో దీని ఫలితం చూడగలట్లుగా చేయమని స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మిక నివని సావాసం చేరువచ్చిన మనందరికీ సర్వలోకుడు దేవుని బిడ్డలకు ఇప్పుడు సదాకాలం తోడైండునుగాక. సమస్తము నష్టపరచుకొని హృదయము బద్దలయేర్చెదవా. సమస్తము నష్టపరచుకొని హృదయము బద్దలయేర్చెదవా. యేసుని పొందని బ్రతుకుతో పాపములో మరణించెదవా. యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించెదవా. సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సహోదరా సిలువ చెంతకురా సహోదరి సిలువ చెంతకురా.
అక్కడే ఉంచారు ఇంకా అవ్వలేదు చేస్తామంటారు కానీ యూపీకి కానీ జమ్మూకి కానీ పంపిస్తాం అక్కడే ఉంటారు యూపీలో వారు